లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం హాస్పిటల్కి అదనంగా మెడికల్ కాలేజీకి 6 ఎకరాల కేటాయింపు. గతంలో ఈ సంస్థకు 15 ఎకరాల కేటాయింపు జరిగింది. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంకుకు 0.40 ఎకరాల కేటాయింపు, ఐఆర్సీటీసీకి ఎకరా భూమి కేటాయింపు. గతంలో 64 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. ఇప్పటి వరకు 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్కి పోవాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. 50 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. మరికొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 ఏకర్స్. అదేవిధంగా ఐఆర్సిటిసి హోటల్స్ దానికి మరొక 1 ఏకర్ ఇవ్వటం జరిగింది. మొత్తం 7 ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి, ఇవాళ 7 ఆర్గనైజేషన్స్కి, మొత్తం 71 ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయటం. అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉండే ఆ టెండర్లు యాక్చువల్గా కొన్ని పిలిచేశారు, కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 1050 ఏకర్స్ యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది. 1050 ఏకర్స్. అంటే ఎక్కడైతే మనకు బ్రిడ్జ్ వస్తుందో అక్కడే, మిగతా ఎలివేటెడ్ కాదు, మిగతా అవి మాల్ కింద అయిపోతాయి. ఎందుకంటే మనకు క్యాపిటల్ సిటీ నుంచి నేషనల్ హైవేకి పోయేటప్పుడు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అయితే దాని పక్కనే మంగళగిరి రోడ్డు వస్తుంది. మంగళగిరి అంతకుముందున్న హైవే దాని పైనుంచి పోవాలి. దాని మీద పోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుద్ది. అందుకని పైనుంచి పోవాలి కాబట్టి ఎలివేటెడ్ రోడ్డు వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మున్సిపాలిటీస్లో యాక్చువల్గా CFMS ఇచ్చాము. దానికి అంటే వాళ్ళు మనీని దేనికంటే దానికి యూటిలైజ్ చేయకుండా ఒక గైడ్ లైన్స్ CDM వాళ్ళు ఇవ్వమనేమో. యాక్చువల్గా అది రెడీ చేశారు. యాక్చువల్గా పంపించుకుంటే యాక్చువల్గా వాళ్ళ మాట్లాడి రేపే పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.